హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎంతమందికి చలివిడి తెలుసు? అంటే కొంతమంది చలివిడి, చలిబిండి అంటారు. కొన్ని కొన్ని ఏరియాస్‌లో అయితే ఇది చేయడం గూడా తెలీదంట. అంటే తెలంగాణలో అయితే చలివిడి అనేది అసలు చేసుకోము అని చెప్తూ ఉంటారు. అండ్ మా సైడ్ అయితే ఆడపిల్లకి మ్యారేజ్ అయిన దగ్గర నుంచి డెలివరీస్ వరకి ఏదన్నా చిన్న అకేషన్ వచ్చినా గానీ, ఇలా అయితే చలివిడి చేసి తన వెంట పంపిస్తారనమాట అత్తగారింటికి. ఈ ప్రాసెస్ చేయడానికైతే ఒక్కళ్ళతోటైతే అవ్వదు. కనీసం ముగ్గురైనా ఉండాలి. కొంచెం లైట్ తడి బియ్యాన్ని పొడి పట్టించిన తర్వాత, బియ్యం పొడి చేసిన తర్వాత, బెల్లం అయితే బెల్లం, పంచదార అయితే పంచదారతోటి పాకం అయితే పట్టాలి. ఇందాక వీడియోలో చూపించినట్టు అసలు తీగ పాకంలాగా రావాలనమాట. సో, దాంట్లోకి ఎండు కొబ్బరి, యాలకుల పొడి అండ్ కొంచెం ఘీ యాడ్ చేసి, బియ్యం పొడి అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ, ఇట్లా తిప్పుకుంటూ పాకంలో చేయాలనమాట. అట్లా మొత్తం పాకం అంతా అయిపోయేంత వరకు బియ్యం పొడి అయితే కలుపుకోవాలి. సో, ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వస్తుందనమాట టెక్స్చరు. సో, మీలో ఎంతమందికి ఈ ప్రాసెస్ తెలుసనేది కామెంట్ చేయండి.